ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కలతో మనందరినీ కప్పి 2025వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడంలో ఉన్న ఆశీర్వాదమును మీరందరూ కూడా అనుభవించాలని నేను ఎంతో ఆశపడుతూ మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. మరి కొంతమందికి స్తుతించడం గురించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గురించినటువంటి ఆ తేడాన్ని కూడా మరి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. స్తుతి అనేది దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమై ఉన్నారో ఆయన యొక్క ఔన్నత్యమును గురించి, ఆయన యొక్క సామర్థ్యమును జ్ఞాపకం చేసుకుంటూ చేసేది స్తుతి అయితే, కృతజ్ఞతాస్తుతులు అనేవి దేవుడు మంచితనము మన జీవితంలో మనం అనుభవించినటువంటి దేవుని యొక్క మంచితనమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మరి స్తుతించేటువంటి ప్రక్రియ ఉంది. సో ఈ సమయంలో మరి కొన్ని కృతజ్ఞతాస్తుతులను మీ అందరూ కూడా నా వెనకాల చేసి మనస్ఫూర్తిగా హృదయాంతరంగము నుంచి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళదాము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. ఆయన మన దోషములను క్షమించిన దేవుడని, మన సంకటములన్నింటినీ కుదిర్చే దేవుడని మరి ఎంతో చక్కగా మరి ఆ కీర్తన రాసినటువంటి భక్తుడు మనకి మన జీవితంలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోమని ఆయన మనతో మరి హెచ్చరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా మీతో మరి నేను పలికిస్తూ ఉండగా మీకు దేవుడు చేసినటువంటి మేలులన్నీ జ్ఞాపకము వచ్చునుగాక. జరిగిన మేలులను బట్టి దేవుని స్తుతిస్తున్నప్పుడు నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దాచిన మేలులను కూడా మనం అన్లీష్ చేస్తాం. అంటే దానికి ద్వారాలు తెరిచిన వారం అవుతాం. సో అందరము కూడా ఏకీభవించి ఈ సమయంలో ఈ కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెల్లించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీరిచ్చిన రక్షణ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పరలోకమందున మా తండ్రి, నా దోషములన్నిటినీ క్షమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పరలోకమందున మా తండ్రి, నా సంకటములన్నిటినీ కుదిర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా పాపములను బట్టి నాకు ప్రతీకారము చేయనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ఎడల మీరు చూపిన దీర్ఘశాంతమునకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాకు నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాకు ఎత్తైన కోటగా ఉండి నన్ను నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ 2024వ సంవత్సరములో వేట కాని ఊరిలో నుండి నన్ను, నా కుటుంబమును తప్పించి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాశనకరమైన ఏ తెగులు రాకుండా నన్ను నీ రెక్కలతో కప్పినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ రెక్కలతో మమ్ములను, మా కుటుంబములను కప్పి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు సత్యము, కేడము, డాలునై ఉన్న దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, మా పిల్లలకు, మా కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా కుడి ప్రక్కన నీడగా ఉండి మమ్మల్ని ఈ సంవత్సరం అంతా నడిపించిన తండ్రిగా మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా యుద్ధములను మీరు చేసి మాకు విజయమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. బలహీన సమయములో మాకు బలము ధరింపచేసి లేవనెత్తినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. యెహోవా రాఫాగా మమ్మలను స్వస్థపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము. తిరుగుబాటు చేసిన సమయములలో మా కొరకు విజ్ఞాపన చేసిన ప్రభువైన యేసుక్రీస్తు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరణము నుండి మా ప్రాణమును తప్పించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సకలమైన ఉపద్రవములలో నుండి ఈ సంవత్సరములో మమ్మల్ని విడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేలుతో మా హృదయమును తృప్తిపరిచిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా అంగలార్పును నాట్యముగా మార్చిన మా పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా అంగలార్పును నాట్యముగా మార్చిన సమయములను బట్టి
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2024వ సంవత్సరములో మా వెంట వచ్చిన మీ కృపాక్షేమముల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మమ్మలను దుష్టుని చేతిలో పడకుండా కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, మా ప్రధాన కాపరివైన ప్రభువైన యేసుక్రీస్తు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా నీతికి ఆధారమగు దేవుడవు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఆలకించిన ప్రార్థనలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఆలకించని ప్రార్థనలను బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించుటకు పరిశుద్ధాత్మను మాకు మీరు వాగ్దానము చేసి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. మరి ఈ స్తుతులన్నింటినీ కూడా మనం చేస్తున్నప్పుడు యథార్థంగా దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2024వ సంవత్సరంలో మనం బలహీనంగా ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తి తన స్వస్థతా శక్తిని అనుగ్రహించి మరలా తిరిగి సజీవుల గుంపులో చేర్చినందుకు మనం స్తుతించి ఆయనను మహిమపరచడానికి బద్దులమై ఉన్నాం. సో ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా 2025వ సంవత్సరంలో దేవుడు మీ కొరకు దాచినటువంటి మేలులు మీరు యేసుక్రీస్తు నామములో అనుభవించుటకు ప్రతి ద్వారమును తెరుచున్నట్లు ఈ స్తుతులు మీరందరూ కూడా కుటుంబంగా కలిసి చేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.